భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కనెక్టివిటీ లోపాలు, కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ కాన్వోకేషన్ వేదిక మార్పు వెనుక ఉన్న ప్రైవేటు ప్రయోజనాలపై తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ వేదికగా జీఎంఆర్ సంస్థకు భారీగా ఆర్థిక లబ్ధి చేకూర్చి తద్వారా లోకేష్ టీం పరోక్షంగా లబ్ధి పొందుతోందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ మొత్తం వ్యవహారాలపై నేరుగా ప్రధానమంత్రి కార్యాలయం, రాష్ట్రపతి భవన్ కు ఆశ్రయించి పక్కా ఆధారాలతో ఫిర్యాదులు అందజేశారని ఏపీ భవన్ న్యూఢిల్లీలో సోమవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత పదవుల్లో ఉన్న ప్రధాని రాష్ట్రపతికి తప్పుడు సమాచారం అందించి తప్పుదోవ పట్టిస్తోందని, వాస్తవాలు తెలుసుకునే వరకు వారు తమ విశాఖపట్నం పర్యటనను వాయిదా వేసుకోవాలని డిమాండ్ చేశారు. ఏదైతే రేపు రాష్ట్రపతిగా విశాఖపట్నం పర్యటన వస్తున్నారో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కన్వకేషన్కి అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించారు. ఎందుకంటే దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడా కూడా కన్వకేషన్ ఒక ప్రైవేట్ హోటల్లో జరగలే. మరి ఎంత దురదృష్టం అంటే ఫస్ట్ టైం యూనివర్సిటీ క్యాంపస్లో కాకుండా ఒక ప్రైవేట్ హోటల్లో చేస్తారంటే నిజంగా ట్రైబల్ యూనివర్సిటీ చరిత్రలో ఒక మాయను మచ్చిగా మిగిలిపోతుంది మనం చేస్తున్నాం. మేము ఒకటే కోరాం, రాష్ట్రపతి గారు షీ కమ్స్ ఫ్రమ్ ట్రైబల్ ఫ్యామిలీ, వీ రిక్వెస్ట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు లుక్ ఇన్ ద మ్యాటర్ అండ్ సీ వాట్ ద ల్యాప్సెస్ దే హావ్ డన్ ఇన్ ద యూనివర్సిటీ. అలాగే ఆ యూనివర్సిటీలో 400 కన్వకేషన్ ఇస్తున్నారు, దాంట్లో 25 మంది కూడా ట్రైబల్ స్టూడెంట్స్ లేరు. అక్కడ ఫ్యాకల్టీ కూడా ట్రైబల్ ఫ్యాకల్టీ ఒకరు కూడా లేరు, టీచింగ్ స్టాఫ్ కానీ ఫ్యాకల్టీ కానీ ఎవరు కానీ. కేవలం మరి దేనికోసం ఆ ప్రోగ్రామ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. అది విశాఖపట్నం చేసిన ఒకటే, ఢిల్లీలో చేసిన ఒకటే తప్ప ఇంకో మీనింగ్ లేదు. మరి ఇంత తప్పిదం చేస్తారంటే నిజంగా ఒక భారతీయుడిగా ఈ తప్పు జరగకూడదు, తప్పు సరిదిద్దాలి అనే ఉద్దేశంతో ఢిల్లీ వచ్చాను, రాష్ట్రపతి కార్యాలయంలో కలిశాను, ఇచ్చాను, చూస్తా అని చెప్పారు. దాన్ని నేను డెఫినెట్గా ఒకటే కోరుతున్నాను, ప్రోగ్రామ్ ప్రాపర్గా ఉంటే రండి. ఇంత ల్యాబ్స్లో వస్తే మాత్రం ఇది ఆ యూనివర్సిటీ చరిత్రలోనే ఒక మచ్చ మిగిలిపోమని చేస్తాను. అసలు దయచేసి రాష్ట్రపతి గారు రావద్దనేది తెలుగు శక్తి గారు మనవి చేసుకుంటున్నారు. నెంబర్ 2, ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరలో ప్రారంభిస్తున్నారో అది కూడా ప్రధానమంత్రి గారికి కంగారు పెట్టి రమ్మని చెప్పి స్టేట్ గవర్నమెంట్ చాలా అతుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఓ పక్కన డిసెంబర్ 31 దాకా టైం ఉంది ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కూడా ఉన్న ప్రస్తుతం ఎయిర్పోర్ట్ని. మరి ఎందుకు 6 నెలల ముందుకు వస్తున్నారో ఎవరికి అంతుపట్ల $1 మిలియన్ ప్రశ్న. ఈవేళ జిఎంఆర్ సంస్థ 4,000 కోట్లతో ఆ సంస్థ పెట్టి ఈవేళ రాయితీలు రాష్ట్ర ప్రభుత్వం పోయిన రాయితీలు ఇచ్చింది. మేము ఆ ఎయిర్పోర్ట్కి వ్యతిరేకం కాదు, కానీ ఆ ఎయిర్పోర్ట్తో పాటు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కొనసాగాలని ఇది అక్కడ విశాఖ ప్రజలు ఉత్తరాంధ్ర డిమాండ్. ఎందుకంటే ఎక్కడో భోగాపురం ఎయిర్పోర్ట్ విశాఖపట్నం 60 కిలోమీటర్ల దూరంలో పెట్టి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పోనీ కనెక్టివిటీ మీరు ఏం చెప్పారు, కనెక్టివిటీ వేస్తా అని చెప్పారు, ఇప్పుడు దాకా కనెక్టివిటీ లేదు. భీమిలి బీచ్ కార్డు కనెక్టివిటీ లేదు. ఏ రకమైన కనెక్టివిటీ లేకుండా ఎందుకు అంత అతి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారో జిఎంఆర్ సంస్థ, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం లొకేషన్ టీమ్ అని చెప్పి తెలుగు శక్తి ప్రశ్నిస్తుంది. ఎందుకంటే ఇవాళ మీరు చూసినట్లయితే అందులో యూజర్ డెవలప్మెంట్ ఫీ ఎవరైతే మన విశాఖపట్నం నుంచి వెళ్తారో వాళ్ళు $835 కట్టాలి, అంటే యూజర్ డెవలప్మెంట్ ఫీ. మనం ఎవరైనా విశాఖపట్నం బయట నుంచి వస్తే వాళ్ళు $350 కట్టాలి. అలాగే ఒకవేళ ఫారెన్ వెళ్తే వాళ్ళు $1250 కట్టాలి. ఒకవేళ బయట నుంచి వస్తే వాళ్ళు $500 కట్టాలి. అంటే ఎక్కడ కూడా అరైవల్స్ మీద ఎక్కడ యూడిఎఫ్ లేదు డెవలప్మెంట్ ఫీ. కానీ ఫస్ట్ టైం దోపిడీ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కూడా అరైవల్స్ మీద రుసుము లేదు. మరి ఎందుకు చేస్తున్నారు? ఈవేళ అక్కడ రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో ఆ రైతులకు ఇప్పటిదాకా కూడా ఇంకా సెటిల్మెంట్ కాలే. అక్కడ కొట్లాటలు నడుస్తూనే ఉంటాయి. మరి ఏ పరిష్కారం కాకుండా ఏమీ కాకుండా ఎందుకు ఉత్సవం చేస్తున్నారు అంటే కేవలం జిఎంఆర్ సంస్థని లబ్ధి చేయటం కోసం ప్రభుత్వం చూస్తుంది తప్ప ఈవేళ దేశ ప్రధానమంత్రి గారు డీజిల్ కొరత ఉంది అందువల్ల తగ్గించమని చెప్పి వాళ్ళు ప్రధానమంత్రి ఇస్తున్నారు. వాళ్ళు విశాఖపట్నం నుంచి ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే మినిమం $500 నుంచి $3,000 అవుతుంది. మరి ఏంటి, దేనికోసం? ముందు కనెక్టివిటీ ఏర్పాటు చేసిన తర్వాత ప్రధానమంత్రి కానీ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం రమ్మంటున్నాం తప్ప ఏమీ లేకుండా ఏదో స్టేట్ గవర్నమెంట్ మెహర్బానీ కోసం, లొకేషన్ టీం మెహర్బానీ కోసం వస్తే అప్రస్తుతం అవుతారు. ఈరోజు తెలుగు శక్తి మేము చేస్తుంది ఈ పోరాటం నా కోసం కాదు,
తెలుగు జాతి కోసం భావి భవిష్యత్తు కోసం చేస్తున్నాం తప్ప ఏదో ఉత్తేజం చేయట్లే. ఈరోజు కేవలం ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, కొడుకుగా, మనవడిగా, మీ వాడిగా, మీ ఇంటి పెద్దగా ప్రజల కష్టాల్లో బాలు పంచుకోవాలని ఉద్దేశంతో తెలుగుదేశం పోరాటం చేస్తుంది. మరి ఈవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నాడు చూసాం, నాడు గత ప్రభుత్వం అప్పుడు 3,60,000 కోట్లు అప్పులు అవుతే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, ఇదే అయిపోతుందని చెప్పి మాట్లాడిన గత పాలకులు, గత నాయకులు ఈరోజు ఈ ప్రభుత్వంలో ఏమవుతుందని ప్రశ్నిస్తున్నాం. అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంటే రాష్ట్రం ఏం చేద్దాం కూడా అర్థం కావట్లేదు. సంపద సృష్టిస్తా అని చెప్పారు, సంపద సృష్టి కాదు కదా, అప్పులు సృష్టిస్తున్నారు. దీనికా ప్రజలు గెలిపించాలని అడుగుతున్నాం. మేము ఒకటే కోరుతున్నాం, దీనిపైన ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ఇష్యూస్ మేము లేపామో, అలాగే యూనివర్సిటీ ఇష్యూ లేపామో, దీనిపైన పూర్తి ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మేము రాష్ట్రపతిని కానీ ప్రధానమంత్రిని కానీ వాళ్ళని అగౌరవపరచాలని మా కోరిక కాదు, కానీ వాళ్ళు ప్రజల్లో చులకన భావన పడతారు అనే ఉద్దేశంతో మేము వాళ్ళ మీద మాకు గౌరవం ఉంది. ఎందుకంటే నాడు ఎన్టీ రామారావు గారు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఒక ఆశయంతో పెట్టారో ఆత్మగౌరవం, ఈరోజు భారత రాష్ట్రపతిని ప్రతిష్టను మంట కల్పిస్తున్నారు. ఇదే మనం కోరేది. నేను ఒకటే కోరుతున్నాను, దయచేసి రాష్ట్రపతి గారి రేపు ఆ ప్రోగ్రామ్ని మీరు ఎంక్వైరీ చేసి రమ్మని కోరుతున్నాను తప్ప వస్తే మాత్రం దేశం కాదు ప్రపంచ చరిత్రలో ఒక కాన్వికేషన్ ఫంక్షన్ యూనివర్సిటీ క్యాంపస్ కాకుండా ప్రైవేట్గా చేసిన ఘన చరిత్ర మీకే మిగులుతుంది. అండ్ ముఖ్యంగా మేడం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, షీ కమ్స్ ఫ్రమ్ ఎ ట్రైబల్ ఫ్యామిలీ. ఆ ట్రైబల్ యూనివర్సిటీనే మీరు తొంగలో చెప్తున్నారంటే ఇట్ ఈస్ షేమ్ ఆన్ ద కంట్రీ అవుతుంది. దయచేసి ఐ రిక్వెస్ట్ ద మేడం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు లుక్ ఇన్ టు ద మ్యాటర్ అండ్ సీ and not attend the program Visakhapatnam. I am requesting